హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోస్నీ డైరీస్. నా పేరు జోష్మి అండ్ నేనైతే కాలిఫోర్నియాలో ఉంటాను. అండ్ నా డే ఇన్ మై లైఫ్ వీడియోస్ అండ్ ఇక్కడ నేను ఏం చేస్తాను అవన్నీ నేను ఎవ్రీడే పోస్ట్ చేస్తూ ఉంటాను. స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇవాళైతే నా ఫ్రెండ్స్ అందరితో కలిసి నేను బయటకు వెళ్తున్నాను. సో ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అన్న మొత్తం ఈ వీడియోలో నేనైతే షేర్ చేస్తాను. ఇక్కడైతే మేము ఇంట్లో ఇలా బ్యాక్ డ్రాప్ సెట్ చేసాము. ఎలా ఉంది అని మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇవాళ మేమంతా ఇంట్లోనే ఉన్నాం అనమాట. సో అందుకని మేము బయటకు వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. సో నేనైతే లాస్ట్ టైం జూడియోలో కొన్ని టాప్స్ తెప్పించుకున్నాను. అందులో ఇదొక టాప్ అండ్ డ్రెస్బెరీ నుంచి ఈ ప్యాంట్ అనుకున్నాను అనమాట, ఈ టాప్ కిందకి. అండ్ తర్వాత నాకు ఈ ప్యాంట్ అంత నచ్చలేదు ఆ టాప్ కింద. సో అందుకని నేను వేరే డ్రెస్కి షిఫ్ట్ అయిపోయి ఇంకా ఫైనలీ నా అవుట్ఫిట్ అయితే సెట్ చేసుకున్నాను. సో దిస్ ఈస్ హౌ ఐ గాట్ రెడీ. నేను కొంచెం రెడీ అయిపోయి బయటికి వెళ్ళేసరికి నా ఫ్రెండ్కి రాఖీ కట్టడానికి ఒక అక్క అయితే వచ్చిందనమాట. ఇంకా ఆ రోజు రాఖీ పండుగ, ఇంకా రాఖీ కట్టించుకున్నాం. ఇంకా తన కోసం వాళ్ళ అక్క ఇలా గిఫ్ట్ అయితే పంపించారు. సో ఇంకా గిఫ్ట్ చూసేసి ఇంకా అక్క తనకి రాఖీ కట్టేసి అయితే వెళ్ళిపోయింది. ఆ తర్వాత మేమందరం అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేమందరం ఫస్ట్ అయితే మా దగ్గరలో ఉన్న ఒక షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. ఒంటారియో మిల్స్ అనమాట దాని పేరు. ఒంటారియోలో ఉంటుంది. ఇంకా వెళ్ళాక స్టార్ట్ చేసాము. ఇంకా లోపల ఎక్స్ప్లోర్ చేయడం అయితే బార్లింగ్టన్ దగ్గర నుంచి ఇంకా అన్ని ప్లేసెస్ చూసుకుంటూ వెళ్ళాము. ఎప్పుడు క్రౌడ్ అయితే ఈ షాపింగ్ మాల్లో పెద్దగా ఉంటూనే ఉంటుంది. అండ్ చాలా పెద్ద మాల్ అనమాట. చూస్తుంటే కూడా అర్థమవుతుంది కదా. డైనింగ్ ఏరియా ఉంటుంది, గేమ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. వస్తే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనమాట. ఇంకా మేము ఎవ్రీ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోయాము. ఆల్రెడీ మేము 2-3 సార్లు వచ్చామన్నమాట ఇక్కడికి. ఇంకొకరు షాపింగ్ చేస్తూ ఉన్నారు. ముందైతే మేము నైకీ స్టోర్కి అయితే వచ్చామన్నమాట. నేనేమో మా తమ్ముడికి షూస్ తీసుకుందాం అనుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే నైకీ స్టోర్లో కొత్త కొత్త బ్రాండ్స్ ఉంటాయి, లైక్ కొత్తగా వచ్చినవి ఉంటాయి. అండ్ తర్వాత ఇంకా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నవి, లైక్ ఓల్డ్ అయిపోతున్నాయి కూడా ఒక పక్కన అయితే ఉంటాయి అనమాట. మనమైతే ఇలా ట్రైపాడ్ పట్టేసుకొని ఇంకా అటు తిరుగుతూ ఉన్నాము. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా షూస్ అవి చూస్తూ ఉన్నారనమాట. నేనేమో మా తమ్ముడికి ఇక్కడ చాలా షూస్ అయితే చూసాను. అందులో ఒకటి సెలెక్ట్ చేసి ఒకటైతే కొన్నాను అనమాట. తర్వాత నేను ఇక్కడికి వచ్చేటప్పుడు బ్లాక్ షూస్ అనేవి తెచ్చుకోలేదు. సో నాకు అండర్ ఆర్మర్లో తక్కువకి దొరికాయి. ఇవి నైకీవి అనమాట. నైకీవి నాకు అంతగా నచ్చలేదు, లైక్ అవి నా సైజ్ లేవు. అండ్ తర్వాత క్వాలిటీ కూడా నాకేమంత నచ్చలేదు అనమాట. ఇంకా తర్వాత పక్కనే అండర్ ఆర్మర్ స్టోర్ ఉంటే మేమైతే అక్కడికి వెళ్ళాము. నాకు అక్కడికి వెళ్తే నాకు బాగా నచ్చాయి. నా ఫ్రెండ్స్ ఏమో ఇంకా వీటిలో ఇది సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఎలా ఉందో మీరు చెప్పండి, నాకైతే అసలు నచ్చలేదు. ఇంక తర్వాత బిల్లింగ్ వేయించుకుని బయటకైతే వచ్చాము. ఇక్కడైతే వీడియో గేమ్స్ లాగా ఆడుకోవడానికి అవైతే ఉన్నాయి. ఇంకా తర్వాత మేము అండర్ ఆర్మర్ స్టోర్కి వస్తే ఏవైనా 50% ఆఫ్ అని చెప్పి పెట్టారనమాట. ఇంకా చూసుకోండి, నేనైతే ఫుల్గా తిరుగుతూ ఉన్నాను అటు ఇటు. లైక్ ఇప్పుడు $100 అని ఉంది కదా, అది మనకు $50కే వస్తుంది. సో నా దగ్గర ఇక్కడికి వచ్చినప్పుడు షూస్ అసలు అయితే ఏం లేవన్నమాట. ఇండియాలో తెచ్చుకున్నవి ఇంకా అవి పాతవి అయిపోయినాయి. సరే సేల్ ఉంది కదా. అండ్ తర్వాత కొత్త మంచిగా ఉన్న షూస్ అయితే నా దగ్గర లేవు. ఆల్రెడీ వచ్చి 1 year అయిపోతుంది కాబట్టి. సో వాటిలో ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పి చూసాను అనమాట. అండ్ తర్వాత ఇక్కడ టీషర్ట్స్ అవన్నీ $10కే వస్తుంటే కొంచెం సేపు చూసాము. నాకేం పెద్దగా నచ్చలేదు అనమాట. అంత వర్తి అనిపించలేదు. క్లియరెన్స్ అని పెట్టారు కానీ $15, $20, $25 అట్లా పెట్టారు. సో నాకు అందుకని నచ్చలేదు. నేనేం తీసుకోలేదు వాటిల్లో. తర్వాత మేమైతే కొన్ని షూస్ అయితే సెలెక్ట్ చేసుకుని కొంచెం అట్లా స్టైల్గా చూసుకున్నాం. అసలు వాకింగ్ కంఫర్ట్ ఉందా, లైక్ సోల్ మంచిగా ఉందా, డే మొత్తం వేసుకుని అటు ఇటు తిరుగుతాం కాబట్టి కంఫర్ట్ ఉంటే లాంగ్ టైం పనికి వస్తాయని చెప్పి ఇంకా మొత్తం చెక్ చేసామన్నమాట. చెక్ చేసి ముగ్గురం నేనైతే 2 sets తీసుకున్నాను. వాళ్ళిద్దరూ ఇంకొకటి తీసుకున్నారనమాట. నాకైతే బాగా నచ్చాయి. లైక్ స్టిల్ ఇప్పటికీ వాడుతున్నాను. లైక్ ఇవి కొని కూడా 2-3 months అయిపోయింది. చాలా బాగున్నాయి. రఫ్ అండ్ టఫ్గా వాడేస్తున్నాను అనమాట. సోల్ కానీ కాళ్ళు నిప్పి పుట్టడం అట్లా ఏం లేదు. నాకైతే బాగా నచ్చాయి. ఐ హైలీ రికమెండ్ లైక్ అండర్ ఆర్మర్ షూస్ అనమాట. నేను నైకీ కూడా ఒకటి కొన్నాను. అవి వాటికన్నా కూడా నాకు అండర్ ఆర్మర్వే బాగా నచ్చాయి. అండ్ తర్వాత H&Mకి వెళ్ళి కొంచెం షాపింగ్ చేసాము. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ ఇంకా కొంచెం బర్త్డే షాపింగ్ ఉంటే మేము ఇంకా ఫరెవర్ 21కి అట్లా వెళ్ళి అవి కూడా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. ఆ తర్వాత బాగా అలసిపోయి బయటకు వస్తే ఇక్కడ ఫ్రీగా ఐస్ క్రీమ్స్ ఇస్తూ ఉన్నారు, శాంపిల్స్ ఇస్తున్నారనమాట. ఇంకొకటి తీసుకుని మా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్తే వాళ్ళు కూడా తీసుకున్నారు. ఇంకా షాపింగ్ అంతా అయిపోయినాక తినుకుంటూ ఇంకా బయటకైతే వచ్చాము. ఇప్పుడైతే మేము తినడానికి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట, రెస్టారెంట్కి. దాని పేరు మ్యారీగోల్డ్ ఇండియన్ క్యూసిన్. చాలా బాగుంటుందని చెప్పి విన్నాము. సో మేము దానికోసం అయితే బయలుదేరామన్నమాట. అండ్ దిస్ ఈస్ ద రెస్టారెంట్ గైస్, మ్యారీగోల్డ్ ఇండియన్ క్యూసిన్. ఇంకా లోపలికి రాగానే మెన్యూ ఇచ్చారు. ఇంకా కూర్చొని ఆర్డర్ చేసాము ఫుడ్. చికెన్ కర్రీ, ఇంకా ఆలూ పరాటా. అండ్ మా ఫ్రెండ్స్ అయితే మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. మటన్ బిర్యానీ అయితే ఫుల్ బాగుందంట. ఆలూ పరాటా విత్ చికెన్ కర్రీ కూడా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. మేము త్రీ ప్లేట్స్ అని చెప్తే వాళ్ళు 3 orders ఇచ్చారనమాట. 3 చెప్తే ఇంకా ఫుల్గా కుమ్మేసాం. మాకైతే ఫుడ్ బాగా నచ్చింది. అంతసేపు అలసిపోయి షాపింగ్ చేసిన తర్వాత కొంచెం పీస్ఫుల్గా తిందాం అనిపించింది అనమాట. చాలా బాగుంది ఫుడ్ అయితే.
అండ్ ఆ తర్వాత మేము పక్కనే డాలర్ ట్రీ ఉంటే అక్కడ కొంచెం షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళామన్నమాట. డాలర్ ట్రీలో ఏంటంటే ఏవైనా సరే $1 నుంచి $5 లోపు అట్లానే ఉంటాయి. తక్కువ ప్రైస్కి రీజనబుల్గా ఉంటాయి అన్నమాట. రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయొచ్చు. ఇంట్లో డెకోర్ దగ్గర నుంచి మన గ్రోసరీస్కి, స్టోరేజ్ బాక్సెస్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. లైక్ మినిమం థింగ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడైతే బర్త్డేస్కి సంబంధించినవి కానీ ఏమైనా డెకోర్స్ చీప్లో కావాలంటే మనం అక్కడికి వెళ్ళిపోవటమే. లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి అనమాట. $1కి ఇలాంటివి కూడా వస్తాయి. లైక్ హ్యాంగర్స్ అండ్ ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ ఎవ్రీథింగ్. నాకైతే మంచి ప్లేస్ అనిపిస్తుంది. లైక్ ఎక్కువ మనీ వేస్ట్ చేయకుండా ఇక్కడ తీసేసుకుని వెళ్ళిపోవచ్చు. నేను ఈ క్లిప్ తీసుకున్నాను, స్టిల్ యూస్ చేస్తున్నాను. నాకైతే ఇంకా ఇక్కడ మేము గ్లాసెస్ తీసుకున్నాం, కప్స్ తీసుకున్నాం, ప్లేట్స్ తీసుకున్నాం. ఏవైనా $1.25 $2 అట్లనే వచ్చేస్తాయి అనమాట. వర్తి అని నా ఫీలింగ్. ఎందుకంటే మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఎలాంటివి ఉంటాయి అని చెప్పి. అండ్ ఏ థీమ్, ఇప్పుడు హాలోవిన్ వస్తే హాలోవిన్ థీమ్ పెడతారు, వ్యాలంటైన్స్ డే వస్తే వ్యాలంటైన్స్ డే థీమ్, అట్లా ఏ థీమ్ వస్తే ఆ థీమ్ పెడతారనమాట. మేము ఇక్కడ ఇంకా కొన్ని తీసుకున్నాం. ఈ మొత్తం $20 అయిపోయినాయి. ఇంక ఇవన్నీ తీసుకుని మ్యూజిక్ పెట్టేసుకుని పాటలు వింటూ ఇంటికైతే వెళ్ళిపోయాం అనమాట. మార్నింగ్ వచ్చాము అండ్ ఈవినింగ్ అయింది వెళ్ళిపోయేసరికి. ఇలా ఒక డే అయితే మంచిగా ఫ్రెండ్స్తో స్పెండ్ చేసాము. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.